హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు మైదా పిండితో బజ్జీ ఎన్నిసార్లు వేసినా కుదరట్లేదా? అయితే నేను చెప్పే ఈ టిప్స్తో పిండి కలిపి ఒక్కసారి వేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తాయండి. ఆయిల్ అస్సలు లాగవు, మనకి హోటల్లో తెచ్చుకున్నంత సాఫ్ట్గా ఉంటాయి. మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో. ఆయిల్ లాగుతుందన్న బాధ లేకుండా అలాగే చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో ఎండ్ వరకు చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లో నేను మైదా పిండి 1.5 కప్పు వరకు వేస్తున్నానండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు అనేది కాస్త పుల్లగా ఉండేలాగా చూసుకోండి, అప్పుడు బజ్జీ అనేది చక్కగా పొంగుతుంది. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఇవి వేసిన తర్వాత మనం నార్మల్గా అయితే చన్నీళ్ళతో కలుపుతాం కదా పిండి, చన్నీళ్ళు కాకుండా ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళని తీసుకొని ఈ నీళ్ళతోని మనము పిండి అనేది కలపాలండి. ఇదే కాకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, ఇంకా టిప్స్ ఉన్నాయండి. ఇంతే కదా అని స్కిప్ చేయకండి. ఇప్పుడు పిండి ఉండలు లేకుండా చక్కగా పిండి అవసరానికి తగ్గట్టుగా వాటర్ వేసుకుంటూ మంచిగా కలిపేసుకోండి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేయద్దండి. మనము పిండి కలిపే విధానంలోనే మనకి బజ్జీ అనేది మంచి గుల్లగా వస్తుందన్నమాట. మనము ఫాస్ట్గా కలిపేసి ఉండలుగా ఉంటే మనకి బజ్జీ అనేది పర్ఫెక్ట్గా రాదు. చూడండి, ఇలా నేను కొద్దిగా వాటర్ వేసుకుంటూ విస్కర్ తీసుకొని చక్కగా పిండి అనేది బాగా బీట్ చేస్తున్నాను. ఇలా ఫాస్ట్గా బీట్ చేయడం వల్ల మనం కలుపుతున్నప్పుడు గాలి పిండిలోకి వెళ్ళి పిండి అనేది తేలిక పడుతుంది. అప్పుడు మనకి బజ్జీ అనేది ఇంకా క్రిస్పీగా సాఫ్ట్గా వస్తుంది. ఇక్కడితోనే టిప్స్ అయిపోలేదండి, ఇంకా 2-3 టిప్స్ ఉన్నాయి. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలా పిండి అనేది మంచిగా కలిపేసుకొని మీకు పల్చగా ఉందా లేదంటే టైట్గా ఉందా చెక్ చేసుకోండి. టైట్గా అనిపిస్తే కొన్ని వాటరు, లేదంటే పల్చగా అనిపిస్తే మరి కొంచెం పిండి కలిపేసుకొని ఇలా పిండి అనేది చక్కగా కలిపేసి ఈ పిండిని మినిమం ½ అన్ అవర్ వరకు అయినా నాననివ్వండి. ఒక అరగంట మీకు టైం ఉంటే నానబెట్టుకోండి, లేదంటే నైట్ కలిపేసి చక్కగా స్టోర్ చేసుకోండి, పొద్దున్నే వేసుకోండి. ఇప్పుడు ఒక ½ అన్ అవర్ తర్వాత నేనైతే ఒక ½ అన్ అవర్ టు 1 అవర్ వరకు నాననిచ్చానండి. ఈలోపు పిండి అనేది చక్కగా నానింది. ఇప్పుడు దీంట్లో ఒక ½ టేబుల్ స్పూన్ వరకు తినే సోడా వేస్తున్నాను. ఒకవేళ మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసేయచ్చు, కానీ ఇది వేస్తేనే బజ్జీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది వేసి మరొక 2-3 నిమిషాల పాటు నేను బాగా కలుపుతున్నా. పిండి మీరు నేను కలిపేది గమనించినట్టయితే ఫాస్ట్గా ఒకే డైరెక్షన్లో రొటేషన్ చేస్తున్నా. అలా చేస్తే పిండిలో గాలి వెళ్ళి పిండి అనేది తేలికపడి మనకి చక్కగా బజ్జీ అనేది బాగా పొంగుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక ½ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసానండి. మీకు ఇంకా నచ్చితే కొత్తిమీర, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. నేనైతే ఉల్లిపాయ వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర వేస్తే మనకి డైజెషన్ అనేది చక్కగా అవుతుంది. ఇలా అన్నీ వేసి మరొకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేయడం వల్ల మనకి పిండి అనేది ఇంకా లూజ్గా అవి మనకి బజ్జీ అనేది ఇంకా గుల్లగా రావడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఆయిల్ కూడా స్కిప్ చేయకండి. మనం పిండి బజ్జీ వేసినప్పుడు కూడా చక్కగా జారిపోతుంది. ఇలా మరొకసారి బాగా కలిపేసుకొని మీకు బజ్జీ లాగా వేస్తే వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో. పిండి అనేది మనకి చక్కగా తేలిక పడిపోతుందండి. అలా తేలికపడిందంటే మీరు కలిపిన పిండి పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం. మీరు పట్టుకున్నప్పుడు మీకు లైట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని బాగా వేడవనివ్వండి. వేడిగా ఎంత వేడిగా ఉంటే ఆయిల్ మనకి బజ్జీ అనేది అంత బాగా పొంగుతుంది. బాగా వేడిగా అయిన తర్వాత మీకు కావాల్సిన సైజులో బజ్జీ కావాలంటే బజ్జీలు, పునుగులు కావాలంటే పునుగులు, లేదంటే బోండా కావాలంటే బోండా, ఇలా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పిండి అనేది వేసుకోండి. పిండి వేయగానే గరిటె పెట్టకుండా ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత ఇలా కాస్త కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మరోవైపుకి తిప్పుకోండి. ఇలా తిప్పుకున్న తర్వాత మనం గరిటెతో పైనుంచి ఇలా రౌండ్గా కదుపుతూ ఉండండి. బజ్జీ లోపల వరకు ఉడికి పిండిగా లేకుండా మంచిగా ఫ్రై అవుతుంది. లోపల కూడా మనకి బాగా ఉడికిపోతుంది అనమాట. కొంతమంది వేస్తే పైనంతా క్రిస్పీగా వచ్చేసి లోపలంతా పిండిగా ఉంటుందండి. అలా లేకుండా ఉండాలంటే ఫ్రై చేసేటప్పుడు కూడా ఇలాంటి చిన్న టిప్స్ పాటిస్తే మనకి బజ్జీ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత పైన అంతా క్రిస్పీగా ఉంటుంది, లోపలంతా దూదిలాగా చాలా బాగుంటుంది. చాలామంది బజ్జీ తిన్నప్పుడు పైనదంతా తినేసి లోపలిది పాడేస్తారు. మీరు నేను చెప్పిన విధంగా పిండి ఇలా కలిపి బజ్జీ వేస్తే మీరు అలా తిననే
తినరు, బజ్జీ మొత్తం తినేస్తారు, అంత బాగుంటుంది. మనకి హోటల్లో ఉన్న బజ్జీ ఎలా వస్తుందో అంత బాగా వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. చూడండి, మీకు ఒకసారి ఇప్పి చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. లోపల వరకు పిండి అనేది బాగా కుక్ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈసారి మైదా పిండితో బజ్జీ వేయాలనుకుంటే ఈ టిప్స్ ఉపయోగించి బజ్జీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.